లైవ్ షోకి తిరిగి స్వాతం. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిన వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 40% మంది అవునని, 60% మంది కాదన్నారు. ఒక్కసారి వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు. అక్కడ కౌంటింగ్ సంబంధించి ఏం జరుగుతోంది, రెండు రాష్ట్రాలను ఆసక్తి ఉత్కంఠ ఏర్పడినటువంటి ఉప ఎన్నికకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిణామాలని మా ప్రతినిధి వెంకట్ వివరిస్తారు. ఓవర్ టు వెంకట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కొద్దిసేపటి క్రితం వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కోసం 482 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. 482 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటే కేవలం ఓటు వేసింది 4 మాత్రమే. ఆ 4 ఓట్లు కూడా కాంగ్రెస్కు పోలయ్యాయి. దీంతో ఒక్కసారిగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇంకొక వైపు దృష్టి మళ్ళింది. ఎందుకంటే 482 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడం, కేవలం 4 మాత్రమే ఓట్లు వేయడం కొంత ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఆ 4 ఓట్లలో కూడా ఆ 4 కూడా కాంగ్రెస్కు పోలడం పట్ల కొంత ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఫస్ట్ రౌండ్ కౌంట్ మరి కాసేపట్లో అధికారులు అఫీషియల్ గా డిక్లేర్ చేయనున్నారు. మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికీ వరంగల్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 6,852 ఓట్ల పైచీలుకుతో టీఆర్ఎస్ అభ్యర్థి ముందున్నారని మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన వివరాలు క్రోడీకరించాలి, వివరాలు కలిపి ఒక రౌండ్ గా పరిగణించాలి. కాబట్టి ఆ వివరాలు చెప్పేందుకు కాస్త ఆలస్యం అవుతుంది. కాబట్టి మనకున్న సమాచారం మేరకు 6,850 ఓట్ల లీడ్ లో ఫస్ట్ రౌండ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం కేవలం 4 ఓట్లు పోలయ్యాయి. ఆ 4 ఓట్లలో ఆ 4 కాంగ్రెస్ కి పోలడం పట్ల కొంత ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. భూపాలపల్లిలో కాంగ్రెస్ కొంత పోటాపోటీగా పోటీస్తున్నప్పటికీ శేషన్ గన్పూర్, పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గాలి వీస్తున్నట్టు మనకు కౌంటింగ్ సెంటర్ నుంచి ఇప్పుడు సమాచారం అందుతోంది. అదేవిధంగా పాలకుర్తిలో ట్రయాంగిల్ ఫైట్ ఉంది. అటు టిఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, ఈ 3 అభ్యర్థులు త్రిముఖ పోటీగా పాలకుర్తి నుంచి వస్తుంది. వరంగల్ తూర్పులో టిఆర్ఎస్ ఏకపక్షంగా వస్తున్నట్టు తెలుస్తుంది. వరంగల్ పశ్చిమలో కూడా అదే తీరుగా మనకు వస్తున్నట్టు సమాచారం. మొత్తానికి 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని వివరాలు క్రోడీకరించి ఒక రౌండ్ గా పరిగణించాలి. కాబట్టి ఆ రౌండ్ ఫలితం వచ్చేందుకు కాస్త ఆలస్యం అవుతుంది. కాబట్టి మరి కాసేపట్లో తొలి రౌండ్ ఫలితాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెంకట్. మీరు అప్పటికే ఇండికేషన్ ఇచ్చారు. ఒక పాయింట్ ఏమంటే టీఆర్ఎస్ బాగా ముందంజలో ఉంది. మొదటి రౌండ్ లోనే 6,000 మెజార్టీ అంటే బాగానే ఉన్నట్లు లెక్క. అయితే మరి గ్యాప్ ఎంత ఉందనేది మిగతా పార్టీల మధ్య ఓట్లు చీలే పరిస్థితి కూడా ఉంది. 2 ఉద్యోగుల్లో కొంత తేడా వస్తోంది అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా మీ మాటల్లో అర్థమవుతా ఉంది. 4 ఓట్ల ద్వారా చెప్తున్నారు. 4 ఓట్లుగా 482 మంది తీసుకుని ఓటు వేయకపోవడం, తీసుకుని ఓటు తీసుకుంటారు. అంటే అట్టే కాదుగా ఒకప్పుడు ఉద్యమం పోటీ పడి వేసేవాళ్ళు కదా. అది వేరు. ఇప్పుడు మీకు తెలిసి తెలియదు ఏముంది సార్, ఓట్ల బ్యాలెట్ ఓటు ఉందని మన వాడికి వచ్చిందని తెలిస్తే డబ్బులు కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం ప్రకారం ఉంటాడు. స్టేషన్ గణపూర్ లో పెద్ద ఎత్తున తెలంగాణ గాలి వీస్తుంది. వరంగల్ సిటీలో శ్రీనివాసరావు గారు, నేను కూడా ప్రచారంలో పాల్గొన్నాను. వరంగల్ సిటీలో యువకులందరూ టిఆర్ఎస్ కల్లా ఉన్నారు. యువకులందరూ రూరల్ ఏరియాలో ఏదైతే గణపూర్ అంటున్నారో, స్టేషన్ గణపూర్, పెద్ద ఎత్తున అక్కడ టిఆర్ఎస్ కి బాగుందని చెప్పి బాగున్నది. ఆ సంకేతాలను ఎట్లా స్టడీ చేయాలన్నప్పుడు ఇట్లా అంటాం. కొన్నిసార్లు కరెక్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు. కానీ 482 మంది ఉద్యోగులు తీసుకుని అసలు వేయలేదంటే వాళ్ళలో నైరాశ్యం ఉండాలి, నిరుత్సాహం ఉండాలి, లేదా వారు చెప్పినట్టు వేరే కారణాలన్నా అయి ఉండాలి. వేసిన కాంగ్రెస్ వేయడం కూడా. అయితే దీంతో కాంగ్రెస్కి అయ్యేది లేదు, పోయేది లేదు, అది వేరే విషయం అనుకోండి. ఇక మన విశాఖపట్నం నుంచి శేఖర్ గారు ఒక లైన్లో ఉన్నారు. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి అందరికి. నమస్కారం. మనకి ఇదివరకు ఆర్బీఐ దగ్గరుండి అప్పు తెచ్చారండి మన సీఎం గారు. 2,300 కోట్లు ఎంతో 100 మంది ఇండస్ట్రియలిస్ట్ కి ఇచ్చారు. అది అందరూ ఒక వర్గం వాళ్ళకి ఇచ్చినట్టు ఆ ప్రచారం ఉన్నది. అది ఎంతవరకు ఉన్నదో తెలియదు. బట్ ఈ జియోస్ కూడా ఇంత సీక్రసీ మెయింటైన్ చేయడం అన్నది ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఎవరికి తెలియకుండా ఇవ్వడం అంటే ఏం ఒక వర్గానికి అందరికి అన్ని పంచుతున్నారా అని అనుమానం వస్తుంది రాష్ట్ర ప్రజలకి. అలాగే చేసిన పక్షంలో ఒక వర్గానికి అన్ని ఇచ్చి 99 ఇయర్స్ లీజులకి వీళ్ళకి ఇచ్చి చీప్ గా ఇస్తే రేపు పొద్దుట చాలా కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉంటాయి.
ఇంకోటి బీజేపీ పార్టీ ఆయన అంటున్నారు ఇది వరకు తుగ్లక్ దౌలతాబాద్ ఢిల్లీ నుండి దౌలతాబాద్ మూవ్ చేసినప్పుడు అన్ని కట్టిన తర్వాత ఆఫీసులన్నీ కట్టిన తర్వాత మూవ్ చేశారు ఆఫీస్ అప్పుడు రాజధాని. ఈయన ఆయన కన్నా అన్యాయంగా తుగ్లక్ ఈయన కన్నా బెటర్ అన్నట్టు ఉన్నది ఇప్పుడు పరిస్థితి. అది తుగ్లక్ అని కాదు, కొంచెం ఆయన చంద్రబాబు నాయుడు గారు కొంచెం స్పీడ్ గా ఉన్నారు అంతే. మీరు మరోలా అనుకోకపోతే చంద్రశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారు కొంచెం స్పీడ్ గా ఉన్నారు, దానివల్ల ఆయన ఇబ్బంది పడుతున్నారు. 2-3 సార్లు డెసిషన్స్ తీసుకున్నారు మారిపోదామని, ఎంప్లాయీస్ ఒప్పుకోలేదు, ప్రజలు ఒప్పుకోవట్లేదు, లేదంటే అక్కడ ఛాన్స్ లేదు. అట్లా కాదు అంటే నిజంగానే అక్కడికి వెళ్ళిపోదలుచుకుంటే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల రోజుల్లోనే ఒక అక్కడ బోర్డు స్థలం ఉంది కదా, ముందు కొన్ని కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేసి అదే ఎయిర్పోర్ట్ దగ్గర బిల్డింగ్ ఉన్నది, ఇక్కడేమో సెక్రటరియట్ లో బోర్డు ఖర్చు పెట్టి ఇక్కడ ఖర్చు పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి విమర్శలు. అదంటే కొంచెం ఆయన ఇబ్బంది, మేనేజ్మెంట్ లో ఇబ్బంది వల్ల ఇలా జరిగింది. ఉప్పల్ నుంచి రమేష్ గారు లైన్ లో ఉన్నారు. రమేష్ గారు నమస్కారం, మాట్లాడండి. అక్కడ పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక యాదవ్ గారు మాట్లాడారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, పిల్లలకు ఉద్యోగాలు 3 ఏళ్ళు పెంచండి పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, సమైక్యాంధ్రలో 3 ఏళ్ళు గాలిపోయినాయి సార్. తెలంగాణ వచ్చినాక సంవత్సరాల గాలిపోయింది, వాళ్ళు 30 ఏళ్ళకి వస్తారు, ఇంకా పెంచి లాభం లేదు. ఎస్ఐ కింది స్థాయి మొత్తం స్టేట్ రిక్రూట్మెంట్ ఉంటుంది, స్టేట్ బోర్డు పోలీసు. కానిస్టేబుల్ ఈయన 1000 కోట్లు పెట్టి అక్కడ కడుతుండు బంజారాహిల్స్ లో. కానీ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇతడు మా అన్న టిఆర్ఎస్ అన్న ఏమన్నాడు, మీరు రైతుల గురించి మాట్లాడొద్దు, నువ్వు అక్కడ చదువుకుంటున్నావు కానీ అంటే, రైతు కొడుకుగా వచ్చి అతనికి ఫీజు ఇవ్వకపోతే వాళ్ళ నాయన ఏదైనా బచ్చార్జ్ అన్న కనీసం ఇవ్వకపోతే ఆ బాధ ఉండదా సార్? మీరు దాన్ని లింకు చేయొద్దని ఒకరంటారు, చేస్తేనో నీకు ఈ పని లేదు కదా అని. అన్న టిఆర్ఎస్ అన్నకు చాలా ఆలోచించి కేసీఆర్ గారి పోకడను కొంచెం ఆలోచించి గ్రాస్ లెవెల్లో రైతు సబ్సిడీ లేదు సార్, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారంట, రైతు కూడా 400 కోట్లు అయితే ఇచ్చారంట కదా ఇన్పుట్ సబ్సిడీ. ఏడ ఇచ్చిండు సార్? ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళకి కూడా రావడం లేదు బ్యాంకులో. ఆధార్ కార్డు వచ్చి 10 ఏళ్ళే ఇది సబ్సిడీ కట్ చేసి మన పివి నరసింహారావు గారి నుంచి ఉంది. ఇంతవరకు రైతు గ్రౌండ్ లెవెల్ ఎప్పుడు లేదు సార్ నిజమైన రైతుకు. అది ఆవేదన సార్. ఇప్పుడు మొత్తం కరువు సార్, మన వెనకబడ్డం ఇంకా ప్రకటించలేదు. ఆంధ్ర మళ్ళీ 2వ ప్రకటించింది. నమస్తే సార్, ఉంటా సార్. కరువు మండలాలు ప్రకటిస్తున్నారు. రెండోది ఏజ్ అన్నారు కదా, ఏజ్ ద్వారా ఏదైతే అప్లై చేసిన తర్వాత ఏ ఏజ్ ఉంటుందో అదే చేస్తారు. దీంట్లో టైం గ్యాప్ అయిన దానికి ఏమీ కాదు. ఏదైతే 3 ఏళ్ల గ్యాప్ ఇచ్చారో 3 ఏళ్ళు వారికి ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు అన్ని స్థలాలు ఇచ్చినప్పుడు, అంటే మన ప్రసాద్ గారు కానీ మరి జమల్మడు గారు అసలు అక్కడ పంటలే పండవు. 20,000 30,000 వాల్యూ చేయని ల్యాండ్స్ కూడా ఆయన లక్షలాది రూపాయలు రైతాంగానికి అక్కడ ఉన్న వాళ్ళకి ఒప్పించడం జరిగింది. ఈరోజు కోట్లాది రూపాయలు విలువ చేసే ల్యాండ్ని చంద్రబాబు నాయుడు గారు తనకు కావాల్సిన వాళ్ళు పంచిపెడుతున్న విషయం బహిరంగ చర్చ, అదేమి చెప్పాల్సిన పని లేదు. ఈరోజు మారాను అంటాడు. 3 వాటికి ఇప్పటికి సరెండర్ అయినాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి కొడుకు పరిపాలనలో పూర్తిగా 90% కొడుకుంటే 10% ఆయన మిస్సెస్ కూడా ఇంతకు ముందు లేదన్నారు, ఆమె కూడా ఎంటర్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రామేశ్వరరావు గారిది ఒకటి ఏదో ఇష్యూ ఉంటే లోకేష్ బాబు గారిని కలిస్తే అయ్యిందని చెప్పి తెలుగుదేశం వాళ్ళే చెప్పినారు. తెలుగుదేశం మీతో చెప్పారా? మాతోనే కలుస్తుంటాం కదా అంతా. అంటే పద్ధతిగా కూడినటువంటి ఇష్యూ అనుకోండి, దాని మీరు ఎట్లా తప్పుపడతారు? పద్ధతి ఉందా లేదా అనేది పాయింట్ అక్కడ. అది మీకు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండింది బాబు గారిని లోకేష్ బాబు సంబంధం. ఆయన ఇక్కడ ఏ ఇన్వాల్వ్మెంట్ కూడా లోకేష్ బాబు 90% ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఏది జరిగే పరిస్థితి అట్లా లేదు. అదొకటి. దాని ఒకదానికి మళ్ళా ఎక్కడైతే డబ్బు ఇన్కమ్ సోర్స్ ఉందో దానికి ఒక వర్గానికి 3టికి సరెండర్ అయినా నేను మారినానని చెప్పాడు ఆయన. పాప కరెక్ట్. గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నుంచి మంచి అడ్మినిస్ట్రేటర్ అనేది ఒకటి ఉండింది, కానీ ఈ రోజు ఈయనంత అసమర్థుడు ఎవరు లేరు అనేది కూడా మళ్ళీ అగైన్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, అవునండి, ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి. సార్ లోపాలు అని అంటే దానికి ఇంకా ఫోన్ కాల్ తుగ్లకే ఇంకంటే మంచి ఆయన అంటే దాని అర్థం ఏం చెప్పాలి? జనరల్ గా ఏదో మాట్లాడతారు కానీ అలా జనరల్ గా ఏదో మాట్లాడడం కాదు. జనరల్ గా కాదు నేను చెప్పేది. ఇప్పుడు బాడీలు ఇచ్చి మనకు మీకు ఏవైతే ఇంపార్టెన్స్ ఉందో కొన్ని డిపార్ట్మెంట్లు అంచెలంచెలుగా తీసుకోకండి, దానికి కాదని చెప్పరు.
ఒకేసారి తీసిపోయి కొంతమందికి ఎవరో Right. బాడిగలు తీసుకొని లక్షలాది రూపాయలు వాటికి చెల్లించి ఇక్కడ మనం ఉన్నదాన్ని పోగొట్టుకుని డబ్బులు అక్కడ విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? Right. ముందే ఆర్థిక లోటు బడ్జెట్ అంటున్నారు. Right. 100 కోట్లు పెట్టి మీరేమో ఇనాగ్రేషన్ చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆఫీసర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కాన్ఫిడెన్షియల్ జీవోలను ఇస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి తప్పు చేయకపోయినా సిబిఐ ఎంక్వైరీ ఉండే అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పు చేశారండి, తప్పు చేశారు ఆయన. డెఫినెట్ గా మీరు కూడా ఇవన్నీ ఇంకా ఎక్కువ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆలోచన చేయండి. అధికారులు మీరు ఈ రోజు తొత్తులుగా ఉండి ఎవరించిన ప్రతి అధికారి కూడా మీరు బెదిరిస్తున్నట్టున్నారు శివరామరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తప్పు చేయలేదని అనకండి, తప్పు చేశారు, దానివల్లే వారి అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు. వారి అబ్బాయి ఏం చేశారంటే ఇప్పుడు 20-30 కేసులు ఎందుకు వచ్చినాయి? వారి అబ్బాయి ఎందుకు అలా పెట్టడానికి కాదు. ఇప్పుడు ఆ రోజు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత జగన్ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 38% మంది మాత్రం అవునంటున్నారు, 62% మంది కాదంటున్నారు. వరద బాధితులు విఫలం చెందలేదనేది జనాభిప్రాయంగా ఉంది. శివరామరెడ్డి గారు మీరు కాదన్న అవునన్నా పార్టీ ఆఫీస్ నుంచి మీకు పార్టీ ఆఫీస్ ఉన్నది కదండి. శ్రీధర్ గారు అలాగే శివరామరెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.